హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఒక ఆత్మీయ స్పర్శ మనకి ఎంత భరోసా కదా. శారీరక బాధలు లేని చివరి రోజులు ఎంత గొప్ప వరం కదా. ముఖ్యంగా చావు కళ్ల ముందే కదలాడుతున్నప్పుడు ఒక ఆత్మీయ స్పర్శ, ఒక ప్రేమ నిండిన మాట, నొప్పి తెలియని శారీరక బాధలు గొప్ప వరమే కదా. మరణం కూడా ప్రశాంతంగా జరిగిపోవాలి, చావు కూడా గౌరవంగా ఉండాలి. ఇవన్నీ స్పర్శ్ హాస్పిస్ ఉద్దేశం. ఏమిటి స్పర్శ్ హాస్పిస్? క్యాన్సర్ చివరి దశలో ఉన్న బాధితులకు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తమ చివరి రోజులు లెక్కిస్తున్న వారికి సాంత్వననిస్తూ, శారీరక బాధలు తగ్గిస్తూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్న అద్భుతమైన పాలిటివ్ కేర్ సెంటర్ ఇది. రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ ఆధ్వర్యంలో 2011లో మొదలైంది ఈ స్పర్శ్ హాస్పిస్. చావు చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు, ఊపిరితిత్తులు పాడైపోయి జీవితపు చివరి అంచుల మీదున్న ఎంతో మంది రోగులకు, పార్కిన్సన్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి తమ వైద్య సేవలను అందిస్తోంది స్పర్శ్ హాస్పిస్. శారీరక బాధలు లేని మరణం ప్రతి ఒక్కరి హక్కుని గుర్తించి అందుకు కావలసిన అన్ని రకాల వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఏడాది క్రితం ఖాజాగూడలో ఏర్పాటు చేసిన స్పర్శ్ హాస్పిస్ నూతన భవనంలో 82 పడకల సౌకర్యం ఉంది. ఇన్ పేషెంట్లకే కాకుండా అవుట్ పేషెంట్లకు కూడా ఈ సంస్థ సేవలు అందిస్తోంది. హోమ్ కేర్ సర్వీసెస్ అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన బాధిత కుటుంబాలకు డ్రై రేషన్ ఇచ్చి ఆ కుటుంబాలు మరింత దయనీయ స్థితిలోకి వెళ్లకుండా చేయూత అందిస్తోంది. నిజాయితీ, నిబద్ధత, సేవాగుణం కలిగిన అద్భుతమైన టీం ఈ కేంద్రంలో నిరంతరం పనిచేస్తోంది. ఈ సంస్థకి అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న శారద గారు ఎంతో ఓపికగా ఎన్నో విషయాలను అనుసంధానం చేస్తున్నారు. రోగులకు, వారి కుటుంబాలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడికొచ్చే వారికి ఆత్మీయ పలకరింపుతో సాంత్వన కలిగిస్తున్నారు. ఇలాంటి సంస్థల అవసరం ఎంతుందో, ఎందుకుందో చాలా వివరంగా మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక లైఫ్ లిమిటింగ్ ఇల్నెస్ అంటాం, అంటే జీవితం అర్థాంతరంగా ఆగిపోయే అవకాశం ఉన్నటువంటి జబ్బులు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ క్యాన్సర్స్ లాంటి జబ్బుల్లో ఏమవుతుందంటే అండి, పాలియేటివ్ కేర్ అనేది చాలా ప్రాముఖ్యత వస్తుంది ఈ రోజుల్లో. ఎలా అనంటే పాలియేటివ్ కేర్ అన్నప్పుడు మనం 2 పదాల గురించి అర్థం చేసుకోవాలండి. ఒకటి పాలియేటివ్ కేర్, ఒకటి హాస్పిస్ కేర్. పాలియేటివ్ కేర్ అనేది ఎప్పుడు వస్తుందంటే అండి, ఇప్పుడు ఒక జబ్బు అనేది డయాగ్నోజ్ అయిన తర్వాత, క్యాన్సర్ అనేటువంటి జబ్బు డయాగ్నోజ్ అయిన తర్వాత అందరూ ఏం చేసుకుంటారు, చాలా రిపోర్ట్స్ చేసుకుంటారు, పెట్ సిటీలను చేసుకుంటారు, లేకపోతే బయాప్సీలను చేసుకుంటారు. దాన్ని బట్టి స్టేజ్ని నిర్ధారిస్తారు. 2వ స్టేజ్లో ఉంది, 1వ స్టేజ్లో ఉంది. ఇలాంటివన్నీ నిర్ధారణ జరిగిన తర్వాత చాలా వరకు ప్రయత్నం అంతా కూడా, వాళ్ళ ఆలోచన అంతా కూడాను క్యూర్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. విచ్ ఈస్ నథింగ్ రాంగ్ అండి. అందరం కూడా ఎవరు కూడా చచ్చిపోవాలని ఎవరు అనుకోం. ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు సర్వైవ్. ఈ క్యూర్ చేసుకోవాలి అన్న దేంతో వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్కి వెళ్తారు. వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కండిషన్ని బట్టి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ని బట్టి, సపోర్ట్ సిస్టమ్స్ ఎంత ఉన్నాయన్న దాన్ని బట్టి రకరకాల ట్రీట్మెంట్స్కి వెళ్తారు. కొంతమంది అయితే ఎల్లోపతికే వెళ్లకుండా డైరెక్ట్గా హోమియోపతికి, లేకపోతే ఆయుర్వేద ఇలాంటి వాటికే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్, ఈ డయాగ్నోసిస్ అయినప్పుడు క్యూరీగా, అంటే జబ్బు తగ్గడానికి ఇచ్చేటువంటి ఈ ప్రొసీజర్స్లో, లైక్ క్యాన్సర్ విషయంలో చాలా 2 మేజర్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఆర్ కీమోథెరపీ, రేడియేషన్, దాని తర్వాత సర్జరీ ఉంది, ఇమ్యూనోథెరపీ అని ఉంది, ఇంకా రకరకాల థెరపీస్ ఉన్నాయి. ఈ థెరపీస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ థెరపీస్, స్ట్రాంగ్ ఇవి ఇంటర్వెన్షన్స్. ఆ వాటి వలన జబ్బుతో పాటుగా ఈ ప్రొసీజర్స్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా భరించాల్సి వస్తుంది పేషెంట్. జబ్బు ఎలాగో ఇబ్బంది క్రియేట్ చేస్తుంది శరీరంలో, అందుకనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ జబ్బుతో పాటు ఈ యొక్క ట్రీట్మెంట్ విధానాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు జోడించబడతాయండి. ఆ జోడించినప్పుడు పేషెంట్ మీద డబుల్ ఇంపాక్ట్ లాగా కలుగుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కానీ, ఈ కొన్ని తగ్గించడానికి, జబ్బు తగ్గించే క్రమంలో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాంతులు విపరీతంగా అవుతున్నాయి, ఆర్ఎల్సీనో డయేరియా అవుతుంది,
ఆరల్స్ వాళ్ళకి ఒళ్ళంతా ఇచ్చింగ్ వచ్చింది, లేకపోతే ఇంకా రకరకాల, లేకపోతే అసలు మోషన్ అవ్వటం లేదు, ఇలాంటి ఇబ్బందులన్నిటికీ కూడా మనం మందులు ఇస్తూ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ విధానానికి స్టిక్ ఆన్ అయ్యి ముందరికి వెళ్ళేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని మేనేజ్ చేస్తూ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోకూడదు. ఇప్పుడు నేను ఒక ట్రీట్మెంట్ విధానం మొదలు పెట్టుకున్నాను, నాకు జబ్బు వచ్చింది, నేను ట్రీట్మెంట్ విధానం మొదలు పెట్టుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి నాకు వాంతులు విరోచనాలు లేకపోతే ఇంకోటి ఏదో అయిపోతుంటే నేను ట్రీట్మెంట్ ఆపేద్దామన్న ఆలోచన వస్తుంది. కానీ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశం ఉండుండొచ్చు. వాళ్ళు దానిలోంచి బయటకు రాకుండా దాని మీద నిలబడాలి, ఆ ట్రీట్మెంట్ విధానంతో నిలబడాలి అంటే మనం పక్కన సపోర్ట్ కేర్ చాలా ఇవ్వాల్సి వస్తుందండి. ఈ సపోర్ట్ కేర్ ఎప్పుడైతే డయాగ్నోసిస్ నుంచి మొదలుపెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్లు జరుగుతున్నంతసేపు ఇచ్చేటువంటి ఆ సపోర్ట్ కేర్ని పాలియేటివ్ కేర్ అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అవుతుంది, కొన్ని రోజులకి చెప్తారు 30 రేడియేషన్స్ ఇస్తాము, 10 కీమోథెరపీలు ఇస్తామంటారు, కొన్నిసార్లు సర్జరీలు చెప్తారు. ఇవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో పెట్ సిటీయో ఇంకోటి ఏదో చేసిన తర్వాత చూస్తే అన్ఫార్చునేట్లీ ఆ మనిషి జబ్బు అలాగే ఉంటుంది. అంటే అసలు ట్రీట్మెంట్కే రెస్పాండ్ అయ్యి ఉండదు, ఆరల్స్ పెరిగిపోయి కూడా ఉంటుంది. సో అది పెరిగిపోయే విధానంలో వేరే అప్పటిదాకా ఒక ఆర్గన్లో ఒక అవయవంలో మాత్రమే ఉంటాయి, ఇప్పటికి 2-3 అవయవాల్లో వచ్చేస్తుంటాయి. అలాంటి వాళ్ళని టెర్మినల్ పేషెంట్స్ అంటారు. అంటే ఇంక వాళ్ళు చేసేది ఇంకేం లేదు. ఇంకా డాక్టర్స్ కూడా చెప్పేస్తారు, అమ్మ బాబు మీకు ఇంకా ఇది అంటే మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ కదా రెస్పాండ్ అవ్వట్లేదమ్మా, మీరు ఉన్నన్ని రోజులు ఆ మనిషిని సంతోషంగా ఉంచండి, ఆవిడకి ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకు మందులు వేస్తూ ఉంచండి అని చెప్పిస్తారు. అప్పుడు ఇచ్చేటువంటి సపోర్ట్ని హాస్పిస్ కేర్ అంటారు. సో ఈ రెండింటికి తేడా ఏంటంటే 2 ఒకటే అండి, 2 సపోర్ట్ కేర్సే. ఈ 2 కూడా పాలియేటివ్ కేర్ కానీ హాస్పిస్ కేర్ కానీ జబ్బు తగ్గించడానికి కాదు ప్రయత్నం జరిగేది, అక్కడ మనిషి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేసుకుంటున్న వ్యక్తి ఆ నొప్పి వచ్చినప్పుడు, ఆ అవస్థ వచ్చినప్పుడు ఎక్కి ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళ డిగ్నిటీ చూసే వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది, అయ్యో ఇన్ని రోజులు మా వాళ్ళు నన్ను ఇంత డిగ్నిఫైడ్ పర్సన్గా చూశారు, ఇప్పుడు నేను ఏడుస్తుండగా చూశారు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో అని అనుకుని బాధపడతారు. సో ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేస్తూ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అంటే అవకాశం ఉన్నంత మేరకు మనం కనుక మేనేజ్ చేయగలగడమే పాలియేటివ్ కేర్ ఆర్ హాస్పిస్ కేర్ అండి. జబ్బు తగ్గిస్తాం అనేది ఈ యొక్క పరివ్యూలో రాదు. జబ్బు తగ్గించడం బయట రెగ్యులర్ హాస్పిటల్స్లో చేస్తారు. అది తగ్గించే క్రమంలో వాళ్ళు పడే ఇబ్బందుల్ని తగ్గించడం, ఆర్ఎస్ జబ్బు ఇంకా తగ్గదు అనుకున్నప్పుడు వాళ్ళ ఇబ్బందుల్ని తగ్గించుకుంటూ వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా కొంచెం డిగ్నిఫైడ్గా ఇబ్బందులు పడకుండా నొప్పుల్ని మేనేజ్ చేస్తూ అవస్థల్ని కంట్రోల్ చేస్తూ ఉంచేదాన్ని హాస్పిస్. స్పర్శ హాస్పిస్లో జనరల్లీ కూడా ఎక్కువగా జబ్బు తగ్గకుండా ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ని మనం చూసుకోవడం జరుగుతుందండి. దిస్ ఇస్ కాల్డ్ అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ సెంటర్స్ అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే సామాన్యంగా క్యాన్సర్ బయటపడి తగ్గలేదు, ఇంకా మేము ఏం చేయాలి, పేషెంట్ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు పడే ఇబ్బందులు మేము చూసుకోలేకపోతున్నాం, వాళ్ళు పడే క్షోభ అవస్థ మేము మేనేజ్ చేయలేకపోతున్నాం, ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళకి కావాలంటే వంట చేసి పెట్టగలం, షాప్లో దొరికే మెడిసిన్స్ ఏమైనా ఉంటే తెచ్చి ఇవ్వగలం, కానీ షాప్తో తెచ్చిచ్చే మెడిసిన్స్ వల్ల వాళ్ళ అవస్థలు తగ్గటం లేదు, వంట చేసి పెట్టడం ప్రేమగా చూడటం వల్ల వాళ్ళ ఇబ్బందులు తీరటం లేదు అన్నప్పుడు అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇలాంటి సెంటర్స్లో పెట్టాల్సి వస్తుందండి. సో ఇలాంటి సెంటర్స్లో పెడితే ఇక్కడ ఏం చేస్తారంటే కనుక ఇవి ఇప్పుడు బయట దొరికేటువంటి మందులతో సింపుల్గా ఆ నొప్పుల్ని అవస్థల్ని మేనేజ్ చేయడానికి అవకాశం లేదండి. బికాస్ జబ్బు రిలేటెడ్గా జబ్బు వల్ల కలిగేటువంటి అవస్థలు ఆ నొప్పులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దానికి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాటికి నార్కోటిక్స్ అని వాడతారు, లైక్ మార్ఫిన్స్ అని, ఫెంటనిల్ ప్యాచెస్ అని, ఇంజెక్షన్స్ కానివ్వండి, మందులు మాత్రల రూపంలో కానివ్వండి. ఇవి అన్ని చోట్ల దొరకవు, ప్రతి చోట మీరు షాప్ దగ్గరికి వెళ్ళి పడితే దొరకవు. పల్లెటూరులో ఉండి నా దగ్గర ఆసుపత్రికి వెళ్తే అక్కడ పెద్ద పల్లెటూరులో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా మందులు దొరకడానికి అవకాశం ఉండదు. మరి ఆ మనిషి అవస్థలు పడుతూ ఉండడమేనా, అయ్యో నేను ఏం చేసినా కూడా తగ్గటం లేదు, ఎలా చూడాలి ఆ మనిషిని అనేటువంటి భయంతో పేషెంట్ సఫర్ అవుతూ ఉంటారు, ఆ పేషెంట్ చూసేటువంటి ఫ్యామిలీ కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక ఉపశమనం అందించడానికి, ఒక స్వాంతన అందించడానికి, వాళ్ళకి మేమున్నాం రండి మా దగ్గరికి అని ఒక భరోసా ఇవ్వడం కోసం ఇలాంటి సంస్థలు పనిచేస్తాయండి. ఈ స్పర్శ హాస్పిస్ అయితే కరెక్ట్గా
పెట్టి 11 సంవత్సరాలు అయిందండి. ఇప్పటిదాకా దాదాపు 5,500 మంది పేషెంట్స్ వరకు చూసుకున్నారు. ప్రిడామినెంట్లీ ఎక్కువ మెజారిటీ ప్రకారం అయితే కనుక క్యాన్సర్ పేషెంట్స్ని చూసుకుంటారు. బికాస్ క్యాన్సర్ పేషెంట్స్ని ఎందుకంటే మిగతా వాళ్ళకి లేదంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, నొప్పులు ఎక్కువ ఉంటాయి. అలాగని మరీ ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది డిమెన్షియా పేషెంట్స్ని చూసుకుంటాము, కొంతమంది పార్కిన్సన్స్ వాళ్ళని చూసుకుంటాం, స్ట్రోక్ పేషెంట్స్ని చూసుకుంటాం. కానీ వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చినంత మనం ఏంటంటే ఇక్కడైతే క్యాన్సర్ పేషెంట్స్ అయితే ఇంకా జబ్బు తగ్గదు అని చివరి దశలో మన దగ్గరికి వస్తుంది. ఇదే కనుక స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు 6 నెలలు ఉండొచ్చు, 9 నెలలు ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకంటే కూడా ఇక్కడ మనం ఈ పేషెంట్స్కి మనం ఎక్కువ సహాయం అందించడం జరుగుతుందండి. అలాగని మిగతా వాళ్ళకి నో చెప్పడం కాదండి, రెస్పైట్ కేర్ అని ఇస్తారు. వాళ్ళకి ఒక 15-20 రోజులు మన దగ్గర పెట్టుకుని ఫ్యామిలీ ఆ కుటుంబం వేరే ఏదైనా ఏర్పాట్లు చేసుకునేదాకా మనం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర 3 రకాల సర్వీసెస్ ఉన్నాయండి యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే ఇన్ పేషెంట్ ఫెసిలిటీ, అంటే పేషెంట్స్ వచ్చి మన దగ్గర అడ్మిట్ అవుతారు. ఇది దాదాపు 82 పడకల సంస్థ అండి. ఇది ఆ 82 పడకల్లో ప్రస్తుతానికి అయితే 40 పడకలను ఓపెన్ చేస్తాం. అంటే గ్రాడ్యువల్గా ఓపెన్ చేస్తాం. మేము వీఆర్ ఓన్లీ 1 year ఓల్డ్ హియర్ ఇక్కడ ఈ బిల్డింగ్లో. సో అయితే ఈ 40 పడకల్లోకి పేషెంట్స్ వస్తూ ఉంటారండి. దాదాపు ఇప్పుడు 35-36 మంది వరకు అలా ఉంటూనే ఉంటారు. నెక్స్ట్ మేజర్గా ఉండేటువంటి మాది ఎక్కువ మంది పేషెంట్స్ ఉండేటువంటిది హోమ్ కేర్ వ్యవస్థ అండి. హోమ్ కేర్లో అంటే ప్రతి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆ కుటుంబానికి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఒక డాక్టర్ కానీ ఒక నర్స్ కానీ వెళ్ళి వాళ్ళకు ఉన్న ఇబ్బందులన్నీ కనుక్కొని వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన డైపర్స్ ఇలాంటివి ఏమైనా అవసరాలు ఉంటే వాటన్నిటికీ ఇచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి అవస్థల్ని బట్టి వాళ్ళని అంటే డోసెస్ అన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళు ఏమైనా చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయండి, లైక్ కెథెటర్స్ వేయటం, ముక్కు నుంచి ట్యూబులు వేయటాలు, లేకపోతే ఇంజెక్షన్స్ పెట్టడం, ఐవీలు పెట్టడాలు, ఇవన్నీ చేసుకుని తిరిగి వచ్చేస్తారండి. దానిలో మాకు దాదాపు 200 పైన పేషెంట్స్ ఉంటారు. ఎక్కువ మంది ఇండ్లలో ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే అండి ఎవరింట్లో వాళ్ళకి ఒక కన్వీనియన్స్ ఉంటుంది, అలవాటు పడిపోయి ఉంటారు. అండ్ కుటుంబం మొత్తం పక్కనే ఉంటుంది. కుటుంబం ఇప్పుడు మనకి తలనొప్పి వస్తేనే ఇంటికి వెళ్ళి ఒక చేతి కప్పు కాఫీ తాగితే హస్బెండ్ నుంచో వైఫ్ నుంచో కొంచెం బాగుంటుంది అనుకుంటే, అంత పెద్ద జబ్బు వచ్చి కూడా కుటుంబం పక్కన ఉన్నారు సపోర్టివ్గా అంటే ఎంత వాళ్ళకి ఒక ఉపశమనం దొరుకుతుందండి. సో చాలా మంది ప్రిఫర్ చేస్తారండి అది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని మొదట్లో అలా ఉన్నప్పటికీ తర్వాత ఆ సిమ్టమ్స్ కానీ ఆ పెయిన్ కానీ ఎంత ఎక్కువ అయిపోతాయంటే గంటకి మనం ఏదో మందు ఇవ్వాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళని అడ్మిషన్కి ఎక్కువగా తీసుకురమ్మని చెప్తామండి. సో దాని తర్వాత అవుట్ పేషెంట్ సర్వీసెస్, పల్లెటూరు నుంచి వస్తారు, డాక్టర్స్ని కన్సల్ట్ చేసి నర్సుల దగ్గర ఆ మందులు అవి తీసేసుకుని ఫార్మసీ దగ్గర వాళ్ళకి కావాల్సినవన్నీ తీసేసుకుని ఎవరికైనా ప్రోటీన్ డైట్ కావాలి, ఎన్షూర్ పౌడర్స్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఉత్తమ మందుల పరంగా మాత్రమే సపోర్ట్ ఇచ్చేటువంటి సంస్థ కాదండి. ఇప్పుడు మనిషికి ఉన్న ఇబ్బందులు, జబ్బు వలన మనిషికి వచ్చేటువంటి ఇబ్బందుల్ని సామాన్యంగా 4 రకాల ఇబ్బందులుగా చెప్తామండి. ఒకటేమో ఫిజికల్ ఇబ్బంది, ఫిజికల్ ఇష్యూస్, పెయిన్, సిమ్టమ్స్, వీటిని మేనేజ్ చేస్తాం. కానీ ఆ జబ్బు ఊరికే ఉంటుందా? మనలో కొత్త ఆలోచనలు రేపుతుంది, కొత్త ఇబ్బందులు, మానసికంగా ఒక క్షోభ క్రియేట్ అవుతుంది. ఏంటి నా పరిస్థితి, ఇప్పుడు నాకు తగ్గితే ఏంటి, తగ్గకపోతే ఏంటి, తగ్గినా కూడా తిరగబెడుతుందా, ఇప్పుడు ఎన్ని రోజులు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఈ భయంగానే నేను ఉండాలా, లేకపోతే ఒకవేళ కనుక నాకు అసలు ఎందుకు ఇలాగ జరిగింది, ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి అసలు. అండ్ దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో, కుటుంబం నా వల్ల ఇబ్బంది పడిపోతుంది, అయ్యయ్యో మా అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాడు నా వల్ల, నా కూతురు హస్బెండ్తో సంసారం చేసుకోకుండా వాళ్ళని అక్కడ వదిలేసి నాతో వచ్చి కూర్చుంది ఇక్కడ, అయ్యో ఇంత ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఇలాంటివంటి మానసిక క్షోభకి గురవుతూ ఉంటారండి. వాటికి మనం ఆన్సర్స్ చెప్పగలగాలి. ఒక మంది ఇచ్చి వాళ్ళకి నొప్పి లేకుండా చేసినంత మాత్రం వాళ్ళు బాగుంటారా? బాగుండరు. మానసికంగా వాళ్ళకి మనం భరోసా ఇవ్వగలగాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అంటూ ఎక్కడా ఉండదండి. ఒకళ్ళ ప్రాబ్లమ్స్ని ఇంకోళ్ళు ఎలా సాల్వ్ చేయగలుగుతాం? ఎస్పెషలీ మానసిక ఇబ్బందుల్ని ఎలా సాల్వ్ చేస్తాం? వాళ్ళకి వినాలి, వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా వినాలండి. మనస్ఫూర్తిగా వినడం అంటే అర్థం ఏంటంటే, నేనున్నానమ్మా, చెప్పమ్మా, నువ్వు నీ ప్రాబ్లంలో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, నేను జడ్జి చేయకుండా నేను వింటాను, చెప్పు అని మనం విని దానిలో చాలా చిన్న సొల్యూషన్ రాగలిగితే
మనం ఏదైనా మాట్లాడితే ఆ మాట వలన వాళ్ళకు ఒక సంతోషం కలిగితే, ఆర్ఎల్స్ అయ్యో మా అబ్బాయి నాకు ఫోన్ చేయట్లేదు, లేకపోతే మా అమ్మాయి నన్ను పలకరించడానికి రాలేదు అన్న విషయంలో వాళ్ళు మానసికంగా బాధపడితే వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి వచ్చి కనపడి వెళ్ళండి అమ్మా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీకోసం, మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని చెప్పడానికి ఒక అవకాశం ఇస్తుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ఇబ్బంది తీసుకోవాలి సోషల్, సాంఘికపరమైనటువంటి ఇబ్బందులు అండి. సాంఘికపరమైన ఇబ్బందులు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఉద్యోగాలు పోతాయి, లేకపోతే కొన్నిసార్లు కుటుంబాల్లో ఇక్కడ మేము చాలా వింతగా వింటూ ఉంటామండి. పెళ్ళిళ్ళకి పిలవరట, పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, క్యాన్సిల్ చేసేసుకుంటారట. అండ్ దెన్ ఇంట్లో జరుగుబాటు ఉండదు, ఫుడ్ ఉండదు, స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోతారు. లేకపోతే కనుక సడన్గా మీరు ఆడపిల్లలు మీరు చేయాల్సిన అవసరం లేదు, మగపిల్లలు ఉంటే వాళ్ళే చూసుకోవాలి. ఇలాంటి రకమైనటువంటి సోషల్ ఇష్యూస్ చాలా వాళ్ళకి క్రియేట్ అయిపోతూ ఉంటాయండి. సో ఈ ఇబ్బందుల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే డబ్బంతా ఖర్చు పెట్టేసేసుకుంటారు, పొలాలు అమ్మేస్తారు, ఇళ్ళు అమ్మేస్తారు, ట్రీట్మెంట్స్ కోసం ఇన్ని శ్రమ పడిన తర్వాత జబ్బు తగ్గలేదు, తర్వాత శవం ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. అప్పుడు మనం ఎలా సహాయం చేయాలి? సో దానికి వాలంటీర్స్ కొంతమంది ఉంటారండి, కొంతమంది మాకు ముందుగా చెప్పి పెడతారు, ఇలాంటి సందర్భం వస్తే మాకు చెప్పండి, మేము వాళ్ళకి సహాయం చేస్తాం. సో వాళ్ళ ద్వారా సహాయం అందుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆధ్యాత్మికమైనటువంటి స్ట్రెస్ అండి, స్పిరిచువల్ డిస్ట్రెస్. స్పిరిచువల్ డిస్ట్రెస్లో ఎలా ఉంటుందంటేనండి, నాకు అసలు ఎందుకు ఇలా జరిగింది, మరి నేను మంచిగా బతికితే నేను అంతా మంచిగా జరుగుతుందని చెప్తారుగా. యూ బీ ఏ గుడ్ పర్సన్, గాడ్ విల్ డూ యూ గుడ్. ఓకే, నువ్వు అన్నీ మంచిగా బతికితే, నీ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ, ఓకే, నీకున్నటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారం, నీకు నేర్పించబడినటువంటి వాల్యూస్ ప్రకారం నువ్వు చేస్తే నీకేం ఇబ్బంది రాదని నాకు చెప్తారే. అయ్యో నువ్వేం చెడు అలవాట్లు నేర్చుకోకు, సిగరెట్ తాగకు, మందు తాగకు, నీకేం జబ్బులు రావన్నారు. మరి నేనేం సిగరెట్ తాగలేదు, మరి నాకు లంగ్ క్యాన్సర్ ఇలా వచ్చాను. సో నా వాల్యూస్ అన్నీ వేస్టా అంటే నాకు అసలు ఇప్పుడు ఈ ఎగ్జిస్టెన్స్కి అర్థం ఏంటి? మరి ఇంత వాల్యూస్లో నేను బతుకుతున్నప్పుడు ఏంటి ఈ లైఫ్కి అర్థం ఏంటి? అసలు గాడ్ నాకు ఎందుకు ఇట్లా చేశాడు? వై డిడ్ హీ డూ దిస్ టు మీ? నేనేం తప్పు చేస్తాను, నేనేం చేయకుండా చేస్తున్నాను. ఈ బాధ అనేది ఎవరికి మనం తీయడం అనేది చాలా కష్టతరమైనది. ఎందుకనంటే దీని గురించి వాళ్ళు మాకు ఇష్యూ ఉందని చెప్పడానికే వాళ్ళు చాలా రోజులు తీసుకుంటారు. ఇది మనం అందరితో కూర్చుని ఇప్పుడు కలుసుకున్నాం కదా, కొంచెం సరదాగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అసలు భగవంతుడు నాకు ఎందుకు చేశాడో ఇది అని నేను అడగడానికి కూడా భయపడతారు, మొహమాట పడతారు. ఇంకొకటి ఉంటుందండి, ఏం పాపం చేసిందో ఏంటో ఈ జబ్బు వచ్చింది. ఒక సోషల్ స్టిగ్మా ఉంటుందండి, ఏం కర్మఫలం అనుభవిస్తుంది. ఆర్ఎల్స్ అయ్యో మన దానిలో చెప్పారు, మన యొక్క కర్మానుసారం ఇలా ఈ జన్మలో కాదే పూర్వజన్మలే అలా చేసేసిందేమో. సో ప్రతిదీ డిసీజ్ అనగానే ఒక పనిష్మెంట్, నువ్వు ఎప్పుడో చేసిన తప్పుకి ఇది ఒక పనిష్మెంట్ అనేటువంటి ఒక భావన ఉండడం వలన కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ ఇబ్బందుల్ని మనం పట్టించుకో. ఇప్పుడు ఇంట్లో పిల్లలే ఆడుకోవద్దు, గచ్చు మీద పడిపోతావు, నువ్వు ఆడుకోవద్దు అక్కడ అని చెప్తాం. వాడు పడిపోయి ఏడుస్తున్నప్పుడు కూడా నేను ముందే చెప్పానా, అలా చేయొద్దని ముందే చెప్పాను కదా అని అంటాం మనం. సో ఆ క్రమంలో బట్ తల్లిదండ్రులు కాబట్టి కూర్చోపెట్టి ఆ మాట అన్నా ఒక మెడిసిన్ ఏదో ఇస్తారు. కానీ అన్ని సందర్భాల్లో అలా అవ్వకపోవచ్చు. నేను చెప్తున్నాను తాగబోతు ఏదో ముందు నుంచి ఇలా ఇబ్బంది పడ్డాడు, సో ఇప్పుడు అనుభవిస్తున్నాడు చావుని. సో ఈ రకమైనటువంటి సాంఘిక దురాచారాలు కూడా చాలా జరుగుతాయండి. మేము ముందే చెప్తాను, ఇప్పుడు మేము పనులన్నీ ఆపుకుని నేను కోసం ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే కుదరదండి. అప్పుడు మాట వెళ్ళలేదు కదా. సో ఈ ప్రతి దానికి ఒక ప్రైస్ కట్టేస్తారని, ఒక విలువ, ఒక ఖరీదు ఉంటుంది. నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు, దాని ఖరీదు ఇది, నువ్వు అప్పుడు అలా చేసావు కదా, దాట్స్ వాట్. సో వీటన్నిటికీ అతీతంగా వెళ్తూ వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేసుకుంటూ మనం ఆ పేషెంట్స్ని ఇక్కడ తీసుకురావడానికి సాయశక్తుల 100% మనందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వన్ బిగ్ ఆస్పెక్ట్ ఆఫ్ పాలియేటివ్ కేర్. ఇది మాత్రమే చేస్తే పాలియేటివ్ కేరా, లేకపోతే వాళ్ళది ఇప్పుడు చనిపోయిన తర్వాత పేషెంట్కి ఇంటికి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవనుకోండి, అది మనం సపోర్ట్ చేయలేకపోతే అది వాళ్ళకి అక్కడ కేర్ అక్కడితో ఎలా అయిపోతుంది? ఆ చనిపోయినటువంటి శరీరానికి కూడా ఒక గౌరవం ఉంటుందిగా, ఆ గౌరవంతోనే దాన్ని పంపించాలిగా, ఆ మనిషిని, ఆ శరీరాన్ని పంపించాలి కదా. సో ఇలాంటి విషయాలన్నిటినీ చూసుకుంటూ అన్ని పనులు మనం చేయగలుగుతాం అనేది చాలా ప్రౌడ్గా అంటే గర్వంగా చెప్పే స్టేట్మెంట్ అండి. అది అలాంటివి చెప్పకూడదు, ఎందుకంటే అన్ని పనులు మనం చేయలేమండి. అందరికీ అన్నీ చేసేస్తారా లేదు, అవసరాన్ని బట్టి
వాళ్ళకి ఎంత కావాల్సి ఉంటుందో దాన్ని బట్టి మనం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుందండి. అదొకటి పాలియేటివ్ కేర్. ఇప్పుడు హోమ్ కేర్లో దాదాపు 70-80 కిలోమీటర్లు వెళ్తారండి. ఎక్కడైనా సరే సిటీ మొత్తంలో 70-80 కిలోమీటర్లు వెళ్ళి తీసుకొస్తూ ఉంటారండి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే విజ్ఞప్తి, జబ్బు తగ్గడానికి మాత్రమే డాక్టర్లు ఉంటారు అని అనుకునేది పాత రోజులు. తగ్గని జబ్బులకు కూడా డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఆ జబ్బు వలన వచ్చేటువంటి నొప్పుల్ని, అవస్థల్ని తగ్గించడంలోనే వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉంటుంది. సో పాలియేటివ్ కేర్ మీ దగ్గర ఏముంది అంటే గూగుల్లో సెర్చ్ చేసుకుని ఆ పాలియేటివ్ కేర్ సెంటర్స్కి వెళ్ళండి. డెఫినెట్గా స్పర్శ హాస్పిస్ కూడా రండి. సో ఆ పాలియేటివ్ కేర్ సెంటర్స్లో కనుక ఉంటే కనుక ఆ సర్వీసెస్ని అవైల్ చేసుకుంటే ఆ చనిపోతున్న మనిషి ఇక్కడే నరకం చూసి ఇంకెప్పుడు శారీరకంగా చనిపోయే ముందరే నేను చచ్చిపోతే బాగుండ్రా ఈ బాధ కన్నా అనేటువంటి ఆలోచన రానివ్వకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత సొసైటీలో అందరి మీద ఉందండి. మనం అందరం ఈ సెంటర్స్ పెట్టి ఇలా నడపలేకపోవచ్చు, బట్ ఇలాంటి సెంటర్ అంటూ ఒకటి ఉన్న తర్వాత దాన్ని మనం నలుగురి దగ్గరికి చేరవేయవలసిన బాధ్యత, ఆ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క మనిషి మీద ఉంది అనేది నా నమ్మకం అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. స్పర్శలో అందిస్తున్న సేవలన్నీ ఉచితమే. కావలసిన మందులు, మంచి భోజనం, సరైన పోషకాహారం, రోగులను ఉల్లాసపరిచేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్పర్శ హాస్పిస్ పాలియేటివ్ కేర్ సెంటర్ బాధితుల ముఖాల మీద చిరునవ్వులు పూయిస్తోంది. హాయ్, నా పేరు రమేష్ బాబు, నేను జర్నలిస్ట్ని. నాకు స్పర్శ హాస్పిస్తో ఎట్లా పరిచయం ఏర్పడిందో ముందుగా చెప్పి వాళ్ళ సేవలు ఎట్లా ఉంటాయో మీకు గుర్తు చేస్తాను. సౌదా అరుణల్లో అరుణ గారికి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నప్పుడు తనని అక్కడ చేర్చారు. ఆ సందర్భంగా నేను సజా తను చూడటానికి వెళ్ళాం. ఆ టైంలో సౌదా సూచన మేరకు ఆర్గనైజేషన్ పెద్దలు శారద గారిని కలిసాం. ఆమెతో మాట్లాడినప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయనేది చెప్పుకుంటూ వచ్చారు మా ఇద్దరికి. సో మాకు ఏమనిపించిందంటే, నిజానికి ఏదైనా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మనకు హెల్త్ బాగాలేకుండా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళి వచ్చేటప్పుడు మనకు పెద్దగా ఎట్లాంటి అనుబంధాలు ఏర్పడవు. అక్కడితో ఆ హెల్త్ ఇష్యూ అయిపోగానే మనం దాదాపు వాళ్ళతో కట్ అయిపోతూ ఉంటాం. కానీ స్పర్శ హాస్పిస్ అట్లా కాదు. వాళ్ళతో ఒకసారి పరిచయం ఏర్పడిన తర్వాత ఒక అనుబంధం ఏదో మనతో కొనసాగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అది శారద గారి మాటల్లో అర్థమైంది. ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ వాతావరణం చూసినప్పుడు కూడా మాకు అర్థమైంది. సో మేము శారద గారితో మాట్లాడేటప్పుడు మాకుండే పర్సనల్ ఇష్యూస్ కూడా కొన్ని షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే మా మామయ్య గారు, సజయ నాన్నగారు, దాదాపు 83 ఏళ్ల వయసులో ఆయన కాలు విరిగి బెడ్ మీద ఉన్నారు. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఆయనకి సర్జరీ అయితే జరిగింది. ఫర్దర్గా ఆయన్ని చూసుకోవాల్సిన పని అంతా కూడా మేము చూస్తూ ఉన్నాం అన్నమాట. సో బెడ్ మీద ఉన్నారు, కదలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఏజ్ రీత్యా కూడా ఆయన ఒక నిస్త్రాణగా ఉన్నారు. ఆయన్ని చూసుకునే క్రమంలో మేము కూడా చాలా ఒడిదుడుకులకు లోనవుతూ ఉన్నాం టైం అది. సో ఆమెతో మేము శారద గారితో ఆ విషయాలు చెప్పినప్పుడు ఫస్ట్ ఆమె ఏమన్నారంటే ఒక భరోసా ఇచ్చారు. ఏమని, అట్లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మేము మా నుంచి చాలా వరకు హెల్ప్ ఉంటుంది, మీకు ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు షేర్ చేయండి, మేము హెల్ప్ చేస్తామని. నిజానికి అది ఒక మాట మాత్రంగా తీసుకొని వచ్చేసాం. కానీ ఒక 10 రోజుల తర్వాత మాకేమనిపించిందంటే, మా మామయ్య గారికి ఒక యూరినరీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమెకి ఇట్లాంటి పరిస్థితి ఉంది, క్యాథెటర్ ఉంది, ఆయనకి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది, బాగలేదు అని ఒక మాట చెప్పాం. అప్పటికే వారు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర ఉంటే వారికి షేర్ చేసాం విషయాన్ని. సో వెంటనే వాళ్ళ స్టాఫ్, అక్కడుండే స్టాఫ్ అంతా కూడా నిజానికి వాలంటీర్స్ లాగా ఉన్నప్పటికీ వ్యక్తుల పేర్లు తర్వాత చెప్తారు. వాళ్ళు వెంటనే స్పందించి ఏం చేశారంటే, ఈ టైంలో మీ ఇంటికి విజిటింగ్కి వస్తామని చెప్పి అంబులెన్స్లో 2 టీం మెంబర్స్ మా ఇంటికి వచ్చారు. వచ్చి మా మామయ్య గారిని చూసి ఆయనకి క్యాథెటర్ మార్చేశారు. ఫస్ట్ మా ఇంటికి వచ్చిన టీంలో ఈశ్వర్ గారు వచ్చారు, తర్వాత సుప్రియ గారు వచ్చారు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఫస్ట్ మామయ్య గారితో మాట కలిపారు. ఆయనతో ఒక మనవల లెక్కన కబుర్లు ఆడుతూ అసలు క్యాథెటర్ మార్చిన పెయిన్ ఆయనకి తెలియకుండా క్యాథెటర్ నిమిషాల వ్యవధిలోనే మార్చేసి ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా బయటికి డ్రైన్ చేసేసి ఆయనకి ఒక వెంటనే రిలీఫ్ వచ్చేటట్టుగా ఉండి
కాసేపు చూసుకొని కబుర్లు చెప్పి వెళ్ళారు. సో కబుర్లు చెప్పటమే కాదు, ఆయనకు కూడా అటాచ్మెంట్ తెలిసేలాగా చేశారు. స్పర్శ అంటే ఒక ఆత్మీయమైన స్పర్శ అన్నది ఆ క్షణం ఆయనకే కాదు మాకు కూడా అర్థమయ్యేటట్టు చేశారు. నగరంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హెల్త్ అనేది అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారినప్పుడు స్పర్శ స్పైసెస్ నుంచి అందుతున్న ఈ హెల్ప్ మాత్రం అసాధారణం. ఒకసారి వచ్చినప్పుడు మౌనిక, తర్వాత ఇంకొక టీం మెంబర్ రవళి, ఇట్లా ఇంకొక టీం మెంబర్ రీసెంట్గా రవళి గారు వస్తూ ఉన్నారు. సో రవళి గారు, ఇట్లా సుగుణాకర్ రావు గారు అని ఒక ఆయన ఉన్నారు. సో వీళ్ళంతా వచ్చినప్పుడు తాతయ్య సినిమాకి వెళ్దామా అని అడిగారు. ఫస్ట్ టైం ఆయన కొంచెం ఒక రకమైన ఇంట్రెస్టింగ్గా వాళ్ళ వైపు చూశారు. ఈరోజు మనం సినిమాకి వెళ్దాం, అలీబాబా 40 దొంగలు పోదాం అన్నారు. ఆయన నేను రాను అన్నారు. అదేంటంటే నేను సినిమాలో ఇంట్రెస్ట్ లేదా, అసలు నిజానికి మాకెవరికి సినిమాలో ఇంట్రెస్ట్ లేదనో అట్లాంటివి కూడా తెలియదు. సరే తాతయ్య, మీకు ఏ హీరో ఇంట్రెస్ట్, ఏ హీరోని అభిమానిస్తారు అని అడిగారు. నాకు ఎవరో అభిమానం లేదు, బాగా నటిస్తే చూస్తాను అన్నారు. నటన ద్వారానే మనుషులు ఇష్టపడతారనేది ఆయనకున్న ఇంట్రెస్ట్ అని నాకు అప్పుడు తెలుసు. సో స్పర్శ నుంచి ఇట్లాగా రకరకాలుగా ఆయన్ని, అంటే ఈ 3 నెలల కాలంలో వాళ్ళు ఇంటికి వచ్చిపోయే క్రమంలో మా మామయ్య గారిని ఏ స్థితి నుంచి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని స్థితి నుంచి, అంటే ఆయన మంచం దిగుతారని, ఒకసారి ఆయన మామూలు లైఫ్లో కొంతైనా రావడానికి ప్రయత్నిస్తారని ఊహ కూడా లేదు మాకు. అంటే ఆ ఏజ్లో ఆయన కూడా ఇంకా పెద్ద ఏజ్గా ఫీల్ అయిపోయి మంచానికే ఉండిపోతారేమో అని అనుకునే టైంలో ఆయన అడుగేయటానికి, ఆయన బయటికి రావడానికి స్పర్శ టీము ఇచ్చిన వెన్నుదన్ను కానీ, భరోసా కానీ, హెల్ప్ కానీ చాలా ఎక్కువ. సో దీంతోపాటు ఒకరోజు ఈశ్వర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మాట సందర్భంలో ఈయన మెల్లగా కూర్చోబెడదాం అనుకుంటున్నామండి, ఒక వాకర్ కొందాం అనుకుంటున్నాను, అట్లాగే వీల్ చైర్ కూడా ఒకటి తెద్దాం అనుకుంటున్నాం, ఆయన మెల్లగా బయటికి తీసుకొస్తే బాగుండని అనిపిస్తుందని అన్నాం. అంటే వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యో మీరు ఏం తీసుకోవద్దు, మా దగ్గర ఉంటాయి అవి, మేము మీకు ఇస్తాము, మీరు అవసరం తీరేంత వరకు ఉపయోగించుకొని తాతయ్య గారికి, ఆ తర్వాత మళ్ళీ మీరు మాకు ఇవ్వచ్చు అని చెప్పారు. అబ్బో అసలు నిజమేనా అని నేను కొంచెం ఆశ్చర్యపోయి, నిజంగా ఉంటే కనుక మాకు పంపించాను. నిజానికి 1 డే ఆయన ఆ హామీ ఇచ్చిన నెక్స్ట్ డేకి మా ఇంటికి వీల్ చైరు, వాకరు వచ్చేసినాయి. సో ఆ 2వ రోజుకి, అవి అందిన 2వ రోజుకే ఆయన మేము కూర్చోబెట్టాం, మంచం మంచి తీసుకెళ్ళి వీల్ చైర్. సో చాలా హ్యాపీ ఆయన కూడా. తర్వాత మెల్లగా వాకర్ పెట్టుకొని అడుగులేయటం చెప్పాం. ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నారు, ఒక 20-30 అడుగులు వేస్తున్నారు. అంటే ఓపిక లేకపోయినా అది ఇచ్చిన దన్నుతో ఆయన నడవగలుగుతున్నారు. సో ఇదంతా కూడా స్పర్శ హాస్పైస్ వల్ల మాత్రమే సాధ్యమని నేను అనుకుంటున్నాను. మా పెద్దక్కయ్య క్యాన్సర్, లంగ్ క్యాన్సర్తో సఫర్ అయ్యారు. ఒక 6 కెమోస్ అయ్యాయి. సౌమ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒక 6 కెమోస్ అయ్యాక ఇంకా వాళ్ళకి స్పైన్కి స్ప్రెడ్ అయింది, నడవలేని కండిషన్కి వచ్చారు. మీరు ట్రీట్మెంట్ ఆపేద్దాము అని సౌమ్య హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు. ఆవిడని హాయిగా ఇంట్లో ఉంచేసుకోండి మీరు అంటే, ఎట్లా సార్, అట్లా తను బాధపడుతుంది కదా, తనకు ఇబ్బంది అవుతుంటుంది, మీరు రావద్దంటే ఎలా అని నేను అడిగాను అనమాట. అడిగితే మేము కాదు, ఇప్పుడు ఆమెకు కావాల్సింది స్పర్శ హాస్పిటల్ వాళ్ళు హాస్పైసీ అని చెప్పారు, అది వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అంటే, వాళ్ళేం ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గిపోతుందా అని నేను కొంత ఆశపడ్డాను. అంటే కాదమ్మా, నువ్వు ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మా పేరు చెప్పు, సౌమ్య హాస్పిటల్ డాక్టర్స్ మీ నెంబర్ ఇచ్చారని చెప్పేసి పేషెంట్ పేరు చెప్పండి, రేపు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు చేసే సర్వీస్ ఏంటనేది మీరే వాళ్ళు చెప్తారు అన్నారు. అదే కానీ నేను వాళ్ళకి ఫోన్ చేశాను. చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే ఇమీడియట్లీ మార్నింగ్ కల్లా జస్ట్ 7-7:30 కల్లా వచ్చేసారు. ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నర్మద అమ్మాయి పేరు గుర్తుంది. ఆ అమ్మాయి ఇద్దరు ఫుల్ కరోనా మూమెంట్. అసలు మా ఇళ్ళకి ఎవరిని అలో చేయట్లేదు, ఎందుకంటే ఈవిడకి 0 ఇమ్యూనిటీ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో హాస్పిటల్ నుంచి వీళ్ళు వస్తే ఎలా అని కొంచెం మదనపడ్డా. కానీ వాళ్ళు ఫుల్ సూట్లో వచ్చి వాళ్ళు వేసుకున్న చెప్పులతో సహా వాళ్ళు వేసుకున్న కవర్స్ అన్నీ అక్కడ బయట వదిలేసి వాళ్ళొక ఫుల్ కవర్, ఒక ప్లాస్టిక్ కోట్, మాస్క్, చేతులకి గ్లౌజ్, కాళ్ళకి గ్లౌజ్, ఇవన్నీ వేసుకొని వాళ్ళు పేషెంట్ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు పరిచయం చేసుకొని, మేము ఇప్పుడు మీకు నొప్పి తెలియకుండా, మీకు బాధ తెలియకుండా మేము ట్యాబ్లెట్స్ అవి మందులు ఇస్తామంటే నేను అడిగాను, మరి ఫీజు ఏంటి, ఎంత మేము పే చేయాల్సి ఉంటుంది అని అడిగాను. మాకు మీరు ఏమీ చెల్లించక్కర్లేదు, జస్ట్ పేషెంట్కి
మేము రావడానికి మీరు కోఆపరేట్ చేస్తే సరిపోతుంది, మేము ఆమెకి ఏ బాధ కలిగినా మేము మాకు కాల్ చేస్తే మేమే చూసుకుంటాము అన్నారు. సరే వచ్చారు. ప్రతి వారానికి 2-3 టైమ్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. అక్కయ్యకి స్పైన్కి స్ప్రెడ్ అయ్యాక ఆవిడ ఇంకా లేచి నడిచే కండిషన్ పోయింది. అప్పటి వరకు తన పని తను అంటే జస్ట్ బాత్రూమ్కి వెళ్ళడం, స్నానం అది చేయడం ఉండేది. స్పైన్కి స్ప్రెడ్ అయ్యాక ఆవిడ ఇంకా లేవగలిగే కండిషన్లో లేవు, టోటల్గా బెడ్ అయిపోయారు. ఆ టైంలో మరి ఎట్లా అంటే వాళ్ళు అన్నారు, డైపర్స్ పెట్టండి, మరి మీరు ఊరికే ఆమెను లేపితే ఇబ్బంది అవుతుంది, మీరు డైపర్స్ వాడండి అన్నారు. నేను చెప్పాను, పిల్లలకి డైపర్స్ అంటే తెలుసు కానీ నాకు పెద్దవాళ్ళకి డైపర్స్ వేయడం తెలియదండి అంటే, వాళ్ళు వచ్చి డైపర్ ఎలా వేయాలి, ఎలా తీయాలి, ఆమెకి నొప్పి తెలియకుండా డైపర్ వేసే విధానం, తీసే విధానం కూడా వాళ్ళు చూపించారండి. అది చాలా వాళ్ళకి మొత్తం టచ్ చేసి అంతా క్లీన్ చేసి, అసలు నాకు ఇలా చేయాలని కూడా తెలియదు. అంతవరకు జస్ట్ ఆమెకి నేను స్నానం చేయించడం, టాయిలెట్ కడుక్కోలేకపోతే నేను కడగడం అంతా చేసే, కానీ ఆ క్లీనింగ్ పడుకున్నప్పుడు ఆ బాడీ స్పాంజ్ చేయడం, అంతా క్లీన్ చేయడం అదంతా కూడా వాళ్ళే ఎలా ఆమెకి చేయాలనేది వాళ్ళు దగ్గరుండి నాకు చూపించి, ఒక చిన్న పిల్లలకు చూపించినట్టుగా నాకు అంతా చూపించారు. ఇంకో మాట ఏమన్నారంటే, అమ్మ మీరు చేయలేకపోతే మాకు పేషెంట్ అప్పగించేసేయండి, మేమే చూసుకుంటాము అంటే, అమ్మ నేను మా అక్కని వదలాలండి, నేను మా అక్కతోనే ఉండాలంటే, రండి మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి ఉండండి అక్కడికి ఉండండి, మీకు కూడా మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, మీ అక్కయ్య గారిని చూసుకుంటాము, మిమ్మల్ని మీరు కూడా మీ అక్కతోనే ఉండొచ్చు, సర్వీస్ మేము చేస్తాము, మీకు ఇక్కడ ఉండి మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాము. లేదండి, మీరు నాకు బెస్ట్ గైడ్ చేయండి, నేను చేస్తాను, ఆమెకి సేవ నేనే చేయాలనుకున్నాను, సో నేనే చేస్తాను, జస్ట్ నాకు ఏదైనా డౌట్స్ వస్తే నేను మీకు కాల్ చేస్తాను అంటే, లేదు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము వస్తాము, అలా కాకుండా వారానికి 2 సార్లు మేము ఖచ్చితంగా మేము వచ్చి మేము పేషెంట్ని చూసుకుంటాము. సరే వచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా అక్క కళ్ళల్లో వెలుగండి, వాళ్ళు వచ్చి ఎంత హ్యాపీగా అట్లా మాట్లాడుతుంటే అక్క వెళ్తానన్నట్టు, అమ్మ మీరు వస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు ఒక ఉత్సాహం వస్తుంది. వాళ్ళు పిలవడం కూడా ఆంటీ అని, అమ్మ అని పిలవడం, బాగున్నారు కదా, మీకు ఏం కాదు, మీకు మంచిగా అయిపోతారు, మీరు తింటున్నారా లేదా, ఎట్లా అంటే ఒక దగ్గర వాళ్ళు ఇంటి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడితే అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. వాళ్ళు రాగానే ఎంత మొహంలో ఒక వెలుగు వచ్చేది, ఆయన కళ్ళలో ఒక వెలుగు వచ్చేది. ఇంకా నడవలేని పరిస్థితుల్లో ఎప్పుడన్నా తిప్పుదాం బయటకి ఎట్లా అంటే కూడా వాళ్ళు, నేను వీల్ చైర్ కొందాం అనుకుంటున్నాను అన్నారు. అంటే ఏం అక్కర్లేదమ్మా, వీల్ చైర్ ఎందుకు, నేను ఇస్తాను, వీల్ చైర్ కూడా మీరు ఏం ఖర్చు పెట్టద్దు అని వాళ్ళు పాపం ట్రాలీలో వీల్ చైర్ ఇచ్చి పంపించారు. వాళ్ళు ఏప్రిల్లో స్టార్ట్ చేశారు మెడిసిన్స్ ఇవ్వడం. తర్వాత ఒక 2 months అక్కయ్య బ్రతుకున్నారు. 2 months తర్వాత ఆవిడ చనిపోయారు. చనిపోయాక నేను వాళ్ళకి కాల్ చేశాము, ఇట్లా అంటే వాళ్ళు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని కూడా మాకు ముందుగా ప్రిపేర్ చేశారండి. ఎలా అంటే ఆమె ఇంకా కళ్ళు బ్లర్ అవుతాయి, ఆమె మనుషులను గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుంది, మీరు కంగారు పడకూడదు, మిమ్మల్ని కూడా మీరు రోజు చూస్తున్నారు మీ అక్కయ్య, కానీ నేల నుంచి మీకు తెలుసు, కానీ ఆడ మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేదు, ఎందుకంటే మేము ఇచ్చే టాబ్లెట్స్ నెమ్మదిగా మైండ్కి ఇంకోటి స్ప్రెడ్ అయిపోతుంది, మెదడుకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు కళ్ళు బ్లర్ అవుతాయి. సో ఆమె ఎదురుగా ఉన్న వస్తువుల్ని కానీ మనుషులను కానీ గుర్తుపట్టలేదు, స్పర్శ వల్ల గుర్తుపట్టచ్చు. కాబట్టి మీరు కంగారు పడకండి, అయ్యో అని బాధపడకండి, ఆ ముందు ఏడవకండి అని చాలా సజెషన్స్ వాళ్ళు నాకు చాలా పాజిటివ్గా చెప్పారండి. దానివల్ల నేను ఎక్కువగా భయపడలేదు. నేను లేకపోతే అక్క కండిషన్స్ మారుతుండడం చూసి నేను భయపడి ఏడ్చేసేదాన్ని నేను. కానీ వాళ్ళు ముందుగా నేను నన్ను ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది అని ముందుగా నన్ను మానసికంగా చాలా ప్రిపేర్ చేశారు వాళ్ళు. దానివల్ల నేను చాలా ఈజీగా నేను ఆమెకి సర్వీస్ చేస్తూ ఆ పరిస్థితుల్ని నేను తట్టుకోగలిగే పరిస్థితుల్లో, అంటే నాకు ఆ శక్తి, ఆ మనోధైర్యం వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఆవిడ పోయాక మేము ఒక 2-3 days ఆగి మేము వాళ్ళకి వెళ్ళే ముందు కూడా మేము వాళ్ళకి కాల్ చేసి చెప్పాము, అక్క ఇవాళ చాలా దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది, రెస్పాన్స్ ఇస్తలేదు, మాట ఏమీ లేదు, మేము పిలిస్తే పలకట్లేదు అంటే, అమ్మా ఇంకా 2-3 hours అంతే ఇంకా ఆగిపోతుంది బిర్యానీ అంత. అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా అట్లా చెప్పారంటే, కరెక్ట్గా వాళ్ళు చెప్పాక ఒక 3-4 గంటల్లో ఒక ఊపిరి ఆగిపోయింది. అప్పుడు మేము కాల్ చేసామంటే ఇంకా మా పనేం లేదు, మేము వచ్చి చేయగలిగింది ఏం లేదంటే ఇంకా మీ కార్యక్రమాన్ని చూసుకోండి మీరు అన్నారు. అలా అయిన తర్వాత ఇంకా ఎక్కడైతే అందరు వెళ్ళిపోయాక మేము వాళ్ళకి ఫోన్ చేసాం, మీరు ఇంత సర్వీస్ చేశారు ఒక 2 నెలల నుంచి, మేము కొంత ఫండ్ ఏమైనా ఇద్దాం అనుకున్నాం మీ ఇన్స్టిట్యూట్కి, ఎందుకంటే మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా అనుకుంటున్నాను అంటే, మా ఏమీ అక్కర్లేదు, మీరు కేవలం రివ్యూస్ పెట్టండి మా గురించి, మంచిగానే చెబుతాను, మీకు బాగా అనిపిస్తే మంచి రివ్యూస్ పెట్టండి, లేదు అంటే మేము దిద్దుకుంటాం, ఎలా రివ్యూస్ అయినా రివ్యూస్ పెట్టండి,
మా గురించి క్యాన్సర్ పేషెంట్స్కి స్ప్రెడ్ చేయండి. ఏ ఊరు వాళ్ళైనా తీసుకుంటాం మేము. వేరే ఊరు వాళ్ళైతే ఇక్కడికి వచ్చి జాయిన్ చేయొచ్చు. విత్ ఇన్ హైదరాబాద్ అయితే మేమే వెళ్ళి సర్వీస్ చేస్తాము. లేదు వాళ్ళు చేయలేము, మేము లేపలేకపోతున్నాము పేషెంట్స్ని అంటే మా దగ్గరికి పంపించమని అంటే మేమే చూసుకుంటాము. సో స్పర్శ గురించి నేను వీలైనంత ఈ ఛానల్ వల్ల నేను చాలా మందికి నేను స్ప్రెడ్ చేయాలనిపిస్తుంది. నేను నాకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే క్యాన్సర్ వచ్చిందంటే చాలా నేను ఇంకా అయిపోయింది 4th స్టేజ్ అంటే ఖచ్చితంగా నేను స్పర్శ హాస్పిటల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి నేను ఖచ్చితంగా వీళ్ళ గురించి చెప్పి వీళ్ళ నెంబర్ అనేది నేను ఇస్తున్నాను. స్పర్శ్ లాంటి పాలిటివ్ కేర్ సెంటర్స్ ప్రతి చోట ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారే యమునా తీరుగా మారుతున్న స్థితిలో ఇలాంటి సంస్థల అవసరం మరింత పెరుగుతోంది. చావు కూడా గౌరవంగా ఉండాలని కోరుకునే వారంతా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. స్పర్శ్ లాంటి పాలిటివ్ కేర్ సెంటర్స్ గురించి అందరికీ తెలియజేయాలి. దాతలు ముందుకొచ్చి సాయం అందించాలి. ఇది వాయిస్ ఆఫ్ ద పీపుల్ నుండి మీ అందరికీ మేము చేస్తున్న విజ్ఞప్తి.